థ్యాంక్ యూ. అరే ఏదో సింహం గర్జిస్తున్నట్టుగా ఉంది. అవును సార్, ఈ సింహం కొన్నాళ్ళుగా గర్జిస్తూనే ఉంది. చాలా కోపం మీద ఉన్నట్టుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. కానీ ఆ సింహం ఎందుకు మనల్ని హఠాత్తుగా అటాక్ చేసింది? సింహం ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. వామ్మో 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 వామ్మో. సింహాన్ని చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. కమాండో ట్రైనింగ్ అప్పుడు అసలు మా అందరికి ఎలా సింహాన్ని పట్టుకోవాలో ట్రైనింగ్ ఇస్తారు. పెద్ద చాప వలని విసిరి చాలా సులభంగా ఆ సింహాన్ని పట్టుకోగలం. నిజంగా? నిజం, ఇది నిజం నిజం నిజం. లడ్డూ సింగ్ ఎప్పుడూ అబద్ధం చెప్పడు. మాకు సింహంలాగా ఎలా గర్జించాలో కూడా నేర్పిస్తారు. ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా విన్నావా? సరే, ఇప్పుడు విందులే గాని. అనవసరంగా భయపడక. ఇదిగో చూడు, నేనే కదా. నేను చాలా బాగా రియలిస్టిక్ అయిన వాయిస్ ఇచ్చాను, అందుకే నువ్వు భయపడుతున్నావు. ఇంకొకసారి అలా వాయిస్ ఇవ్వనా? నేను ఇప్పుడే వెళ్ళి చేపల వలని తీసుకొస్తాను. వామ్మో, సింహం వచ్చేసింది. నా తల తిరుగుతోంది. లేవండి లడ్డు సింగ్ అంకుల్, లేవండి. సింహం ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇంకా నయం వెళ్ళిపోయింది. లేదంటే వల వేసి నేనే దాన్ని పట్టుకునేవాణ్ణి. చూడండి సార్, నేను ఈ వలలోనే చేపల్ని పడుతుండేవాడిని. ఇప్పుడు మీరు ఈ వలని ఆ సింహం మీద వేసి దాన్ని పట్టేసుకోండి ప్లీజ్. నేను చెప్పిన విషయాన్ని నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? సరే, అది ఇప్పుడు రాని. దాన్ని ఎలా పట్టుకుంటానో చూస్తూలే గాని. అరే ఇలా చూడండి, మీరు సింహాన్ని మీద వల వేసి పట్టుకుంటారా? అరే మీరు చాలా ధైర్యవంతులు అనుకుంటా. ఆ సింహాన్ని పట్టుకుంటానికి నా దగ్గర కూడా బోల్డెన్ ట్రాప్స్ ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో అది తప్పకుండా చిక్కుకుంటుంది. ఆ సింహం చాలా కష్టపడి నడుస్తోంది కదా, దానికి కాలు నొప్పిగా ఉందా? థ్యాంక్ యూ శివ. రండి. బాయ్. థ్యాంక్ యూ శివ, మనం ఇక ముందుకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. నాకు ఆ సింహానికి లంచ్ అవ్వాలన్న కోరిక లేదు. వెళ్ళండి లడ్డు సింగ్ అంకుల్, నేనున్నాను కదా, చూసుకుంటాను. మీరందరూ ఇక్కడ జీప్ లోనే ఉండండి. ఆ సింహం ఎక్కడుందో నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే శివ.
అరే ఏమైంది? లేదు ఏం లేదు. ఆ సింహం ఇందులో చిక్కుకుపోయి ఉంటే నేనే దాన్ని కాపాడాను. అన్నో నువ్వెందుకు దాన్ని తప్పించేశావు? మేము దాన్ని పట్టుకుని వేరే నేషనల్ పార్క్ కి పంపించాలనుకున్నాం. అది చాలా ఇబ్బంది పడుతూ ఉంది, నడవడానికి కూడా చాలా కష్టపడింది. అరే వచ్చి వెళ్లే జీపుల మీద దాడి చేసి దాని కాలు మీద దెబ్బ తగిలి ఉంటుంది. మళ్ళీ దాన్ని పోనివ్వకు. ఓకే సార్, ఐఎమ్ సారీ. వేగంగా పోనివ్వు. అరే ఆపండి, ఆపండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ దయచేసి దాని మీద మీరు ఫైర్ చేయొద్దు, అది బాగా ఇబ్బంది పడుతోంది. శివ నువ్వు మా మధ్యన రావద్దు సరేనా? వెళ్ళి ఇక్కడి నుంచి ప్లీజ్. దానివల్ల టూరిస్ట్ ఇక్కడికి రావటం మానేశారు. ఆ, ఆ, ఓ. ఆ సింహం ఏదో కష్టంలో ఉందన్న విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. అది చాలా కష్టపడి నడుస్తోంది. తప్పకుండా సింహానికి ఏదో నొప్పి ఉంది, కానీ వీళ్ళది సరిగా అర్థం చేసుకోవడం లేదు. అవును శివ, నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ గానే ఉంటుంది. లడ్డు సింగ్ గారు, మీకేమనిపిస్తోంది? శివ పాప నాకు అస్సలు ఏం అనిపించట్లేదయ్యా. ప్లీజ్ నా చేతిలో వల పెట్టి దీన్ని విసరంటని మాత్రం చెప్పకు. నో 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 నో. సరే అయితే విషయం ఏంటో నేనే కనిపెడతాను. నాకు ఆ సింహం కనపడింది. మీరు నార్త్ సైడ్ త్వరగా వచ్చేయండి, నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. ఓకే శివ. ఓ ఇప్పుడే అర్థమైంది. ఇదే విషయమా? మీ బాధ నాకు అర్థమైంది. నిజంగానే ఇది పెద్ద సమస్యే. నేను నిన్ను కాపాడతాను. లడ్డు సింగ్ గారు, ఆ సింహం మీద ఈ వలని వేసేయండి. దాని కాళ్ళకి చిన్న చెక్క ముక్క గుచ్చుకోండి. ఏ శివ ఏంటయ్యా జోకు చేస్తున్నావా? అది కమాండో ట్రైనింగ్. నాకు ఇప్పుడు ఏదో అంతంత గుర్తుందంతే. అరే ఈ శివాది చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ లైన్ కాపాడడానికి మన దగ్గర ఈ ఒక్క మార్గమే ఉంది. ఏ, ఏ, ఏ. నెమ్మదిగా ఉండు. నీకేం కాదులే, నన్ను నమ్ము, నేను నీకు సాయం చేస్తాను. ప్లీజ్ అరవకు, సైలెంట్ గా ఉండు. వామ్మో. అటువైపు నుంచే సింహం గర్జిస్తుంది. అటు వెళ్ళు. శివా వద్దు వద్దు, 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 వద్దు. ఇక్కడ ఏం జరిగినా సరే నేను నా కళ్ళతో చూడలేను. నో, 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 నో. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. ఇక నీకు త్వరలోనే నయమైపోతుందిలే. పక్కకి తప్పుకోండి, నేను ఇప్పుడే డాట్ ఫైర్ చేస్తాను. ఐ, ఐ, ఐ. ప్లీజ్ గాడ్, ఫైర్ చేయొద్దు. ఇప్పుడు ఇది కంట్రోల్లోనే ఉంది. అరే నువ్వు అలా చేయకూడదు. నువ్వు దాని పక్కన నించోవద్దు. ముందు మీరు వెళ్ళండి, లేదంటే దీనికి కోపం వస్తుంది. నేను పట్టుకోనా చెప్పు. ఆ వల తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఇప్పుడు దాన్ని పట్టుకుంటానులే. ఏయ్. ఇక ఆ సింహానికి ఉన్న బాధ తగ్గిపోతుంది. ఇక ఎవరిని ఇబ్బంది పెట్టదు. కారణం లేకుండా ఎలాంటి జంతువు ఎవరిని ఇబ్బంది పెట్టదని గుర్తుంచుకోండి. అదే విధంగా మనం కూడా ఎవరిని అలా దాడి చేయకూడదు. ఎందుకంటే మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకు కూడా బతికే హక్కు అంతే ఉంది. శివ నువ్వు చాలా ధైర్యమైన పని చేశావు.
నేను ఎన్ని సంవత్సరాలు ఈ అడవిలో ఉండి ఈ విషయాన్ని గ్రహించలేదు. నిన్ను తలుచుకుని గర్వంగా ఉంది.